లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగదు అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీంతో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ నగదు అక్రమ రవాణాని అడ్డుకుంటున్నారు. మద్యం, మాదక ద్రవ్యాల్ని పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 540 కోట్ల రూపాయల్ని సీజ్ చేశారు అధికారులు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్రమంగా తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ నెల 25 వరకు దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీలో 540 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో 143 కోట్ల నగదుతో పాటు 89 కోట్ల విలువైన మద్యం, 131 కోట్ల విలువైన డ్రగ్స్, 162 కోట్ల విలువైన నగలు, 12 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోనూ అక్రమ నగదు భారీగా పట్టుబడుతోంది. నిన్నటి వరకు 10 కోట్ల నగదును పట్టుకున్నారు అధికారులు. 7 కోట్ల నగదును పోలీసు బృందాలు పట్టుకోగా సరైన పత్రాలు లేని 2 కోట్ల నగదును ఐటీ బృందాలు సీజ్ చేశాయి. పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది విడివిడిగా జరిపిన తనిఖీల్లో మరో 2 కోట్ల విలువైన మద్యం పట్టుబడింది. నిన్న హైదరాబాద్లో ₹1 కోటి నగదు పట్టుబడింది. ఆటోలో తరలిస్తున్న ₹1 కోటి దిల్సుఖ్ నగర్లో పోలీసులు సీజ్ చేశారు. ఆ నగదును గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన టాటా వెంకట శివమహేశ్వరరావు అనే వ్యాపారిదిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోనూ నగదుతో కలిపి అక్రమంగా తరలిస్తున్న 103 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. ఈసీ ఆదేశాలతో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు.